రవ్వంత సెన్స్ పెట్టి ఆలోచించినా కూడా రాష్ట్ర విభజన జరిగిన తీరు, అప్పుడు హైదరాబాద్ కోల్పోవడాన్ని చూసిన ఎవ్వరూ కూడా ఇలాంటి తప్పు మరొకసారి విభజిత ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకూడదు అని చెప్పి ఆలోచిస్తారు. కానీ మనమేమో ఇక్కడ అభివృద్ధి కేంద్రీకృతం అవ్వాలి, మొత్తం మహానగరం అవ్వాలి, కంపెనీలు అక్కడే, విద్యా సంస్థలు అక్కడే, అన్ని ప్రభుత్వ కార్యాలు అక్కడే కావాలి అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి దాని పేరు మీద వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అక్కడ దాన్ని డెవలప్ చేసి చుట్టుపక్కల మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా దాన్ని అప్పు తీర్చాలి భవిష్యత్తు కాలంలో. సరే, ఈ లాజిక్ ఏంటో, ఈ కాన్సెప్ట్ ఏంటో ఏదో ఒక స్టేజ్లో కన్విన్స్ అవుదామని నేను కన్విన్స్ కాలేకున్నా ఈ కాన్సెప్ట్ తోటి. తాజాగా పౌర హక్కుల ఉద్యమ నేత బాలగోపాల్ గారు ఉన్నారు కదా, ప్రొఫెసర్ బాలగోపాల్ గారు, తాను కూడా ఈ కాన్సెప్ట్ మీద సేమ్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అసలు ఒక మీడియాతో మాట్లాడినా సార్ ఏమంటారు, అసలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరా ఈ పాలకులు? విభజిత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ విషయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బాధపడ్డారో, ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో చూసాం. మళ్ళీ అదే తప్పే అమరావతి విషయంలో ఎందుకు చేస్తున్నారు? పదే అదే తప్పు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ విషయంలో అప్పుడు పాలకులు అదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి అని చెప్పి అదే తప్పు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. భాష అనేది ఒక రాష్ట్రంగా కలిపి ఉంచడానికి ఇప్పుడు ఉపయోగపడదు. తెలంగాణ విషయంలో ఉపయోగపడలేదు కదా. ఇప్పుడు అమరావతి విషయంలో కన్నా అంతే. ప్రాంతాల మధ్య భావ సారూప్యత సాధించకుండా, సామాజిక సారూప్యత లేకుండా, సామాజిక న్యాయాన్ని పాటించకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ విధంగా కలిసి ఉంటారో నాకు అర్థం కావట్లేదు. రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ వెనకబడే ఉంది కదా. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉండాలి కదా. మహారాష్ట్రలో విదర్భ ప్రాంత డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు, దాని అనుమతులు, ఆ మానిటరింగ్ ఇవన్నీ కూడా గవర్నర్ నేతృత్వంలో జరుగుతుంది. సో ఇక్కడ రాయలసీమ అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా విదర్భ తరహా పాలన కావాలి. నదీ జలాల పంపిణీ విషయంలో, నీటి పంపకాల విషయంలో, పరిశ్రమల అభివృద్ధి విషయంలో, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో రాయలసీమకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ అదే అన్యాయం జరుగుతూ ఉంది కదా. రాయలసీమకు నదీ జలాల పంపిణీ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నీళ్ల పంపిణీ విషయంలో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. పరిశ్రమల స్థాపనలో రాయలసీమకు ప్రయారిటీ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు రాయలసీమ, ఉత్తరాంధ్రను ప్రథమ ప్రాధాన్యంగా చేసుకుని అభివృద్ధి చెందాలి. ఈ దశలో ఇప్పటికే రాష్ట్రంలో కాసింత ముందున్నటువంటి కోస్తా ప్రాంతం ఏదైతే ఉంటుందో వీళ్ళు త్యాగాలు చేయక తప్పదు. అన్నీ మనకే కావాలి, త్యాగాలు చేయకుండా కలిసి ఉండాలి అంటే ఎట్లా కలిసి ఉంటారు? ఎప్పటికైనా కనుక ఇది ఒక పెద్ద తప్పుగా అయితే మారబోతుంది అమరావతి అనే కాన్సెప్ట్ అని ప్రొఫెసర్ బాలగోపాల్ గారు. ఎవరి సెన్స్ ఉన్నారని ఇదే మాట మాట్లాడతారండి? ఎవరైనా ఇదే మాట మాట్లాడతారు. ఏదో ఒక స్టేజ్లో కన్విన్స్ అవుదాం అనుకుంటున్నాను నేను ఆ కాన్సెప్ట్ తోటి, కానీ ఎక్కడికైనా కనెక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సింపుల్ లాజిక్ కదా అది. అక్కడ మొత్తం పెద్ద నగరం అవ్వాలి, బ్రహ్మాండంగా హైదరాబాద్, బెంగళూరుతో పోటీపడి కావాలంటే మిగిలిన ప్రాంతాలు దారుణంగా వెనకబడాలి. అన్ని ప్రాంతాలు ఎలా అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఎట్లా డెవలప్ అవుతాయండి? ఎట్లా పాసిబుల్ అవుతుంది ఈవెన్? అసలు ఇప్పుడు మహానగరం అనే కాన్సెప్ట్ ఏంటో ఈ పాలకుల ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు అంటున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. అండ్ ఇప్పుడు పాలకులు ఏదో సంపద సృష్టి అని చెప్పి అంత వ్యాపార మైండ్ సెట్తో ఉన్నారు, కానీ ప్రజల అవసరాలు తీర్చాలి అని చెప్పి ఆలోచనే లేదు అంటున్నారు. ఏం చేద్దాం సార్? ప్రజలు కూడా చైతన్యవంతమైన సమాజం అయ్యేంత వరకు ఆ మాట కూడా అన్నారులేండి సార్. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజా ఉద్యమాల ద్వారానే, ప్రజల్లో చైతన్యం రావడం ద్వారానే కొన్నిటికి పరిష్కారం దొరుకుతుంది. అది రానంత వరకు వెనకబడిన ప్రాంతాలు వెనకబడే ఉంటాయి, ముందుకు వెళ్ళే వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. సో సమానత్వం అనేది సాధించలేం, భావ సారూప్యత సాధించలేం, సామాజిక న్యాయం సాధించలేం, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కూడా సాధించలేమని బాలగోపాల్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ముమ్మాటికి నిజం.